అన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడినాం తెలంగాణ స్టేట్ కావాలని ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చా. నాకు ఇట్లా ఇబ్బంది పెడితే తెలంగాణ వచ్చింది రాదు ఇట్లా సతాయిస్తారంటే నేను ఒప్పుకోను సార్. ఏమన్నా కానీ ఈ రేవంత్ రెడ్డికి అసలు సీట్లు రాలేదు, దక్కలేదు హైదరాబాద్ నుంచి అని పగదీస్తున్నాడు. ఈ నా కొడుకుని తెలంగాణ నుంచి తరమి కొట్టాలి సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటం జరిగినప్పుడు నేను సాధిస్తున్నా, నేను ఉన్నా, ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు సార్ ఆ పోరాటంలో. ఎందుకైనా సార్ తెలంగాణ తీసుకుంది మనము, ఎందుకైనా మనం ఇంత పోరాడింది? ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీసాను సార్. ఒఫీషియల్ మ్యాప్ పైన మనం గీత గీసినాం, తెలంగాణ సపరేట్ చేసాం. ఈయన ఎవరు సార్ గూగుల్ మ్యాప్ పైన గీతలు గీసుకుంటా? మనం గీసినాం సార్, టీఆర్ఎస్ పార్టీ మనం గీకినాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. అరే మాట్లాడినావు కదనే సార్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం సార్. అన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడినాం తెలంగాణ స్టేట్ కావాలని ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చా. నాకు ఇట్లా ఇబ్బంది పెడితే తెలంగాణ వచ్చింది రాదు ఇట్లా సతాయిస్తారంటే నేను ఒప్పుకోను సార్. ఏమన్నా కానీ ఈ రేవంత్ రెడ్డికి అసలు సీట్లు రాలేదు, దక్కలేదు హైదరాబాద్ నుంచి అని పగదీస్తున్నాడు. ఈ నా కొడుకుని తెలంగాణ నుంచి తరమి కొట్టాలి సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటం జరిగినప్పుడు నేను సాధిస్తున్నా, నేను ఉన్నా, ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు సార్ ఆ పోరాటంలో. ఎందుకైనా సార్ తెలంగాణ తీసుకుంది మనము, ఎందుకైనా మనం ఇంత పోరాడింది? ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీసాను సార్. ఒఫీషియల్ మ్యాప్ పైన మనం గీత గీసినాం, తెలంగాణ సపరేట్ చేసాం. ఈయన ఎవరు సార్ గూగుల్ మ్యాప్ పైన గీతలు గీసుకుంటా? మనం గీసినాం సార్, టీఆర్ఎస్ పార్టీ మనం గీకినాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. అరే మాట్లాడినావు కదనే సార్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం సార్.